పడితే అతడు కొద్ది రోజులే మధ్యలోనే ఆగిపోతాడు. చిన్న కష్టమో, కరువు, అవమానాలు, నిందలు ఏవో ఒకటి రాగానే వెంటనే అతడు ఆగిపోతాడు. అదే దేవుని చేత నియమింపబడిన వ్యక్తి అయితే, దేవుని చేత పిలువబడి ఆయన పని కొరకు నియమింపబడిన వ్యక్తి అయితే ఎంత కష్టమైనా నిలబడతాడు. గట్టిగా చెప్పబడతా? ఎంత కష్టమైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని శ్రమలైనా ఖచ్చితంగా నిలబడతాడు. ఎందుకనంటే నేను దేవుని ద్వారా నియమింపబడిన వ్యక్తిని. మనుషుల ద్వారా నేను నియమింపబడలేదు. దేవుడే లోకములో నుండి నన్ను పిలిచి తన పని కొరకు నన్ను నియమించాడు. తన పని కొరకు నన్ను నియమించి, నా కుమారుడా ఈ పని నువ్వు జరిగించు అని చెప్పి ఈ పనిని దేవుడు నాకు అప్పగించాడు. అది కరువైనా, శ్రమైనా, నిందలైనా, అవమానాలైనా, శోధనలైనా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా నేను మాత్రం ఆయన పనిని విడిచిపెట్టను.